సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎన్ గార్డెన్ ప్రోగ్రాంలోని 12 సంవత్సరాలుగా మునిపల్లి మండలంలో మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించి మొన్న జరిగిన తెలంగాణ ప్రభుత్వ సాధారణ బదిలీలో భాగంగా పటాన్చేరుకు వ్యవసాయ అధికారిగా వెళ్లిన శ్రీ శివకుమార్ మరియు అదేవిధంగా మన మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా సేవలందించిన శిరీష మరియు మహేందర్లకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏడీఏ సత్యనారాయణ, ఓఏ ఏఓ శివకుమారు, ఏఈఓ స్నేహ లావణ్య, రెహమాన్, శిరీష, మహేందర్, అంజన్న, నిఖిత, జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్, డీలర్స్, ఫార్మర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన మహేందర్కి మంచి ఒక్కసారి పర్ఫెక్ట్. అన్న ఇక్కడ ఒకసారి పైన 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 ఒకసారి చెప్తావా? తీసుకో सर అందరి ఆశీస్సులు ఉండాలని మరి మంచి ఆయుర్వేదానికి భగవంతుని పాటిస్తూ మరి మంచి
దీనికి మెయిన్ రీజన్ నేను శివకుమార్ సార్కే క్రెడిట్ ఇవ్వాలి. ఈ అట్మాస్ఫియర్ ఇలా ఉండడం వల్ల ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా అంతే హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. ఇప్పుడు మీరు మీ అనుభూతులు మాత్రం షేర్ చేసుకోవాల్సిందిగా. కొత్తగా వచ్చిన ఏఈఓ గారి కన్ఫర్మ్ ఏఈఓ గారికి స్వాగతం. మా మునిపల్లి మండలం చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా అటెండెన్స్ చేసుకొని వచ్చి రైతు సేవలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మహేందర్ గారు లేటెస్ట్గా మన అది నేను ఏమంటాడు చీనపల్లి అని అంటే అంత దూరం సార్ నాకు 10 గంటల టైం మీద అయితే కోటికే అదేంటిది ఇప్పుడు వస్తుందా అని అంటాడు. 10-11 దాకా అక్కడ రాడు. సార్ ఏదైనా సరే ఆయన కూడా ఏంటిదంటే టైం ఏది వచ్చినా కూడా వర్క్ కంప్లీట్ అయింది బయటికి వెళ్ళాడు. వర్క్ విషయం ఏదైనా సరే వచ్చినాక వర్క్ కంప్లీట్ అందరికైనా క్రాప్ బుకింగ్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే ఎవరికి అసైన్ చేసిన వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. సో ఆయనకు సంబంధించి నేనేం వర్క్ చేసుకోవాలి అదేంటిది ప్రియారిటీగా చేసుకుంటుంటే సో ఆయన డేట్ ప్రకారం అందరికైనా ఫాస్ట్ ఉండాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదే స్పిరిట్తో ఆ 17,000 ఇప్పుడు ఆయన కూడా 7,000 అయితే రివర్స్ అయింది. ఆయనకు 5,000 ఎకరాస్ ఉన్న ఏరియా 17,000 ఉన్న ఏరియాకు పోయిండు. అదే స్పిరిట్తో కూడా ఉన్నాడు. సో నాది ఏంటిదంటే 38,000 ఎకరాలతో 8,000 ఎకరాలు ఉన్న ఏరియాకి నేను పోయినా. సో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈయన కూడా మనం అంటే అదే 8,000 ఉన్నా కూడా స్కాటర్ ఉంటుంది, కొంచెం ఏరియా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం మోల్డ్ చేసుకొని ఈయన ఉన్న విధంగానే వాడకం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసిన లీడర్లకు మా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫాస్ట్గా డెలివరీస్ సర్వీసెస్ చాలా పెరగడం జరిగింది. ఏరియా ఉన్నపల్లి మండలంలో లోపల 13,000 ఎకరాస్ వరకు ప్రజలకి ఒక 12 ఏళ్ళ లోపల ఏరియా కూడా మన ఉన్నపల్లి గ్రామంలో 38,000 వరకు పెరగడం జరిగింది. 25% ఏరియా కూడా